సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో అయితే పల్సర్ 125 లేటెస్ట్ వేరియంట్ మనం రైడ్ చేయబోతున్నాం. రైడ్ చేసి నా రైడ్ ఎక్స్పీరియన్స్ ఏంటి, అలాగే ఈ బైక్లో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఎవ్రీథింగ్ కూడా మనం మాట్లాడుకుందాము. సో ఆల్రెడీ నేను ఈ బైక్లో ఉన్న కంప్లీట్ వాకర్ రివ్యూ అనేది చేసి మన ఛానల్ అప్లోడ్ చేశాను. దాంట్లో ఏంటంటే ఈ బైక్లో ఉన్న ఫీచర్స్ అనేవి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ ప్రైస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి అయితే మనం దీని యొక్క ఎగ్జాస్ట్ సౌండ్ అయితే విందాం, చూడండి. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ రైడ్. ఫస్ట్ గేర్ అయితే వేసా. దీంట్లో 5 స్పీడ్ గేర్ బాక్స్ అనేది ఇచ్చారు. సెకండ్ గేర్, థర్డ్ గేర్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్. ఓకే, యాక్చువల్గా నేను ఈ బైక్ని షూట్కి తీసుకొచ్చిన దగ్గర నుంచి నేను చాలాసేపు నుంచి అయితే రైడ్ చేస్తున్నాను. సో మొత్తం రైడ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుందాం ఈరోజైతే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో 124cc ఇంజిన్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఎయిర్ కూల్ ఇంజిన్ అని చెప్పొచ్చు. 11.8 PS పవర్, అలాగే 10.6 Nm టార్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది ఇంజిన్ అనేది. సో ఇంజిన్ డిపార్ట్మెంట్లో మనం పేరు పెట్టడానికి ఏం లేదు. మనం 125cc వెహికల్ కాబట్టి మరి అంత ఓవర్గా మనం దీని యొక్క పెర్ఫార్మెన్స్ ఎక్స్పీరియన్స్ చేయడానికి ఏమి ఉండదు. కొంచెం మీకు పెర్ఫార్మెన్స్ ఎక్కువ కావాలనుకుంటే మాత్రం మీకు పల్సర్లోనే 150cc ఇంజిన్ ఉంది కాబట్టి మీరు కావాలనుకుంటే ఆ వెహికల్ కూడా తీసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే మనకి మీడియంగా అయితే ఉంటుంది పెర్ఫార్మెన్స్ అనేది. మనకి హై అండ్ పెర్ఫార్మెన్స్ అయితే ఉండదు, అలానే లో అండ్ పెర్ఫార్మెన్స్ అయితే ఉండదు, మీడియంగా అయితే ఉంటుంది. ఫస్ట్ గేర్ నుంచి కూడా మనకి ఆ విధంగా అయితే ఉంటుంది. బట్ ఏంటంటే 4th గేర్ వేసిన తర్వాత మీకు కొంచెం పుల్ అనేది బాగుంటుంది. మీకు ఎప్పుడైతే 60+ అనేది మీరు క్రాస్ అవుతారో అప్పుడు మనకి కొంచెం పుల్ అయితే బాగుంటుంది. బట్ ఇనిషియల్గా మనకి అంత ఎక్స్పీరియన్స్ చేయడానికి ఏమి ఉండదు పెర్ఫార్మెన్స్ అనేది. అండ్ ఇంజిన్ డిపార్ట్మెంట్లో ఓవర్ హీటింగ్ ఇష్యూస్ కూడా మనకి ఇందులో ఏమైతే ఉండవని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు వచ్చే సమ్మర్ కాబట్టి మనకి లిటిల్ బిట్ హీట్ అయితే అవుతాయి. బట్ ఏంటంటే మరి అంత ఓవర్గా ఇంజిన్ అనేది హీట్ అయితే ఏమి అవ్వదని చెప్పొచ్చు. అండ్ వైబ్రేషన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే వైబ్రేషన్స్ కూడా మనకి అసలు లేవని చెప్పొచ్చు. నిజం చెప్పాలంటే మనం ఎప్పుడైతే 80+ అనేది క్రాస్ అవుతామో అప్పుడు మాత్రం మనకి లిటిల్ బిట్ వైబ్రేషన్స్ అయితే మనం నోటీస్ చేస్తాం తప్ప మనకి ఓవర్గా ఏమైతే హీటింగ్ అనేది లేదనే చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఈ వెహికల్లో నాకు మేజర్ ప్లస్ పాయింట్ ఏదైనా అనిపించిందంటే మాత్రం దీని యొక్క హ్యాండ్ బార్ కంఫర్ట్ అని చెప్పొచ్చు. సో పల్సర్లో మనకి హ్యాండ్ బార్ కంఫర్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ 125cc అనే కాదు, 150cc అనే కాదు, రెండింటిలో కూడా మనకి సేమ్ హ్యాండ్ బార్ కంఫర్ట్ అయితే ఉంటుంది. మరీ అంత లీన్ యాంగిల్ అయితే ఉండదు, అలానే మరీ అంత స్ట్రైట్ ఫార్వర్డ్ అయితే ఉండదు అనమాట. సో మనకి స్పోర్టీనెస్ ఇస్తున్న మనకి మంచి రైడింగ్ కంఫర్ట్ అయితే ఇస్తుందని చెప్పొచ్చు. మనం ఎంత దూరమైనా సరే ఈ పల్సర్ 125 మీద కానీ 150 మీద కానీ మనం ఈజీగా రైడ్ అయితే చేయొచ్చు. అలాగే సిట్టింగ్ కంఫర్ట్ కూడా మనకి బాగుంటుంది. దీంట్లో సింగిల్ లాంగ్ సీట్ అయితే ఉంటుంది. ఈ 125cc నియాన్ వేరియంట్ లో కానీ కార్బన్ ఎడిషన్ లో కానీ మనకి సింగిల్ సీట్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు కావాలనుకుంటే కార్బన్ ఎడిషన్ లో స్పిల్ సీట్ వేరియంట్ ఉంటుంది కాబట్టి మీరు కావాలనుకుంటే అది కూడా కన్సిడర్ చేయొచ్చు. బట్ ఏంటంటే ఫ్యామిలీకి యూజ్ అవ్వాలనుకుంటే సింగిల్ సీట్ వేరియంట్ తీసుకోండి. అలా కాదు నేను కొంచెం కాలేజ్కి వెళ్తాను యూత్ అనుకున్నప్పుడు మీరు స్పిల్ సీట్ వేరియంట్ మీరు కన్సిడర్ చేయొచ్చు. రెండింటికి మనకి ఒక 2,000 నుంచి 3,000 రూపాయల డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఫీచర్స్ పరంగా మనకి ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉండదు, బట్ ఆ సీట్ మాత్రమే డిఫరెన్స్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఈ పర్టికులర్ కలర్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి 2016, 2017 ఆ టైంలో మనకి ఈ కంప్లీట్ రేసింగ్ రెడ్ కలర్ అయితే తీసుకొచ్చారు. అండ్ రిమైనింగ్ కలర్స్ మనకి యాజ్ యూజువల్గా అయితే ఉంటాయి. లైక్ బ్లాక్ రెడ్ ఉంటుంది, బ్లాక్ బ్లూ ఉంటుంది, బ్లాక్ సిల్వర్ అయితే ఉంటుంది కదా. ఈసారి బ్లాక్ గ్రే అయితే తీసుకొచ్చారు. అండ్ కొత్తగా మనకి ఈ బీజ్ కలర్ మనకి తీసుకొచ్చారు అనమాట. చూడటానికి అయితే మాత్రం చాలా ఐకానిక్గా కనిపిస్తుంది. రోడ్ మీద రోడ్ ప్రెజెన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మేజర్గా మాట్లాడుకోవాల్సింది దీని యొక్క హెడ్లైట్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే మనకి కొత్తగా తీసుకొచ్చారు. దీని యొక్క హెడ్లైట్ అనేది ఎల్ఈడికి అయితే అప్డేట్ చేశారు. సో చాలా మంది చాలా ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నారు. మనకి పల్సర్లో ఎల్ఈడి హెడ్లైట్ సెటప్ అనేది ఎప్పుడు తీసుకొస్తారని చెప్పేసి చాలా మంది అయితే వెయిట్ చేశారు. బట్ ఏంటంటే హెడ్లైట్ అనేది ఎల్ఈడికి అప్డేట్ చేయడం ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. బట్ ఏంటంటే ఆ యొక్క డిజైన్ అనేది అంత అట్రాక్టివ్గా అయితే లేదనమాట. సో నేను చాలా వీడియోస్ చేశాను. చాలా వీడియోస్ కింద చాలా మంది కామెంట్స్ ఏంటంటే డిస్కవరీలా ఉందని చెప్పేసి, గ్లామర్లా ఉందని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు. బట్ ఏంటంటే ఫ్యాక్ట్ ఏంటంటే ఇక్కడ మనకి నచ్చినా నచ్చకపోయినా పల్సర్ బైక్ తీసుకోవాలనుకుంటే మనకి ఇది మాత్రమే ఆప్షన్ అయితే ఉంటుంది, వేరే ఆప్షన్ అయితే ఉండదు. ఒకవేళ మీరు ఈ
హెడ్లైట్ యొక్క సెటప్ నచ్చలేదు అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా మళ్ళీ వీళ్ళు అప్డేట్ చేసే వరకు మాత్రం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అదర్వైజ్ మనం వేరే అదర్ కంపెనీస్ మనం చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. బట్ ఏంటంటే విజిబిలిటీ పరంగా మనకి మాత్రం ఫుల్ మార్క్స్ అయితే పడతాయని చెప్పొచ్చు. అండ్ ఇంకొక అప్డేట్, వీళ్ళు టర్న్ ఇండికేటర్స్ కూడా కంప్లీట్గా ఎల్ఈడికి అయితే అప్డేట్ చేశారు. ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఏవైతే మనం NS200 కానీ NS160 కానీ ఏవైతే టర్న్ బ్లింకర్స్ చూసామో సేమ్ టర్న్ బ్లింకర్స్ అనేది దీంట్లో కూడా యాడ్ చేశారని చెప్పొచ్చు. 125cc కూడా తీసుకురావడం ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ రిమైనింగ్ సస్పెన్షన్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే మనకి ప్రీవియస్గా ఏదైతే టెలిస్కోపిక్ ఫోక్స్ ఉన్నాయి, ఫ్రంట్ సైడ్ సేమ్ ఫోక్స్ అయితే ఉంటాయి. అలాగే బ్యాక్ సైడ్ కూడా మనకి సేమ్ షాక్ అబ్జర్వర్స్ అయితే ఉంటాయి అనమాట. సస్పెన్షన్ డిపార్ట్మెంట్లో మనకి ఎటువంటి చేంజ్ అయితే లేదని చెప్పొచ్చు. మనకి డీసెంట్ ఎనఫ్ అయితే ఉంటాయి. మరి అంత సాఫ్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు, అలానే మరింత హార్డ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. సో మనకి డీసెంట్ ఎనఫ్ అయితే ఉంటుంది అనమాట 125cc మనం కన్సిడర్ చేసుకున్నట్టయితే. అలాగే బ్రేకింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ మనకి 240mm డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. కొంచెం మీకు ఫాస్ట్గా వీళ్ళు ఒకసారి మీకు బ్రేకింగ్ టెస్ట్ మిక్స్ చేసి చూపిస్తాను చూడండి. యాక్చువల్గా నేను అక్కడ చిన్న బోర్డు ఉంది కదా, బోర్డు దగ్గర ఆగాలనుకుంటున్నా. చాలా ఫాస్ట్గా వస్తుంది ఎక్కడి వరకు కూడా. ఇప్పుడు బ్రేక్ ప్రెస్ చేస్తుంది చూడండి. ఓకే, చూసారా, చాలా అంటే చాలా యాక్యురేట్గా వర్క్ అవుతుంది బ్రేకింగ్స్ అనేవి. సో ఎప్పుడు కూడా మనం బ్రేక్స్ వేసేటప్పుడు మనం బ్యాక్ సైడ్ బ్రేక్ అలాగే ఫ్రంట్ సైడ్ బ్రేక్ మనం ఎగ్జాక్ట్గా అంటే మనం బ్యాక్ సైడ్ బ్రేక్ ఒక 30% ఎంగేజ్ చేస్తూ ఫ్రంట్ సైడ్ బ్రేక్ ఒక 70% వరకు మనం ఎంగేజ్ చేసినట్టయితే కనుక మనం బెటర్ బ్రేకింగ్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తాము. దానికి తోడు దీంట్లో మనకి CBS అయితే ఉంటుంది. CBS అంటే మనకి కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అని చెప్పొచ్చు. అది ఎలా వర్క్ అవుతుందో ఒకసారి మీకు చేసి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చిన్నపాటి ట్రాఫిక్ అయితే ఉంది. అండ్ మీకు కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ నేను బ్యాక్ సైడ్ బ్రేక్ అనేది ప్రెస్ చేస్తాను. ఒకసారి చూడండి. బ్యాక్ సైడ్ బ్రేక్ ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ చూడొచ్చు మనకి లివర్ అనేది ఎంగేజ్ అవుతుంది. సో కొంచెం దగ్గర పెట్టి చూపిస్తా. ఓకే, ఇక్కడ చూడొచ్చు మనకి బ్రేక్ అనేది ఎంగేజ్ అవుతుంది కదా. మనం బ్యాక్ సైడ్ బ్రేక్ ప్రెస్ చేస్తే కనుక ఫ్రంట్ సైడ్ బ్రేక్ కూడా మనకి అప్లై మనకి ఇంకొంచెం బెటర్ బ్రేకింగ్ బయట మనం ఎక్స్పీరియన్స్ చేస్తాము. సో ఓవరాల్గా మనకి బ్రేక్ పరంగా మనకి ఫ్రంట్ సైడ్ బ్రేక్ అయితే మాత్రం బాగుంటుంది. బ్యాక్ సైడ్ మాత్రం 130mm డ్రమ్ బ్రేక్ ఉంటుంది కాబట్టి మరి అంత ఎక్స్పీరియన్స్ చేయడానికి ఏమీ ఉండదు. మనకి 125cc కాబట్టి ఇది ఎనఫ్ అనే చెప్పొచ్చు. యాక్చువల్గా మనకి 125cc అండ్ అదర్ బైక్స్ అన్నిటికీ కూడా ఈ పల్సర్ అనే కాదు అన్ని 125cc వెహికల్కి కూడా ABS అనేది మ్యాండేటరీ చేసింది. బట్ వీళ్ళు ఇంకా ABS అనేది తీసుకురావట్లేదు. మేబీ నెక్స్ట్ అప్డేట్లో తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. అలాగే దీంట్లో 11.5 లీటర్ ట్యాంక్ అయితే ఇచ్చారనమాట. సో ట్యాంక్ కూడా మనకి సఫిషియెంట్గా అయితే ఉంటుందని చెప్పొచ్చు. సో మైలేజ్ కూడా మనం 50 నుంచి 55 కిలోమీటర్ మధ్యలో మనం ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే తీసుకోవచ్చు. సో ఎవరైనా యూస్ చేస్తుంటే మాత్రం ఈ బైక్ని మీ బైక్ యొక్క మైలేజ్ అనేది ఎంత వస్తుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ బైక్ యొక్క టాప్ స్పీడ్ కూడా మనం ఈజీగా 95+ అయితే మనం క్రాస్ చేయొచ్చు. అలాగే ఒకసారి మీకు ఈ బైక్ యొక్క టర్నింగ్ రేడియస్ చూపిస్తాను చూడండి. చాలా మంది ఏంటంటే పల్సర్ బైక్ అనేది కొంచెం టర్నింగ్ రేడియస్ అనేది ఎక్కువ తీసుకుంటుందని చెప్పేసి అనుకుంటారు. అండ్ ఇది కూడా అలాగే ఉంటుంది. టర్నింగ్ రేడియస్ అనేది కొంచెం తక్కువ అయితే ఉంటుంది. ఒకసారి ఏమి రావట్లేక చూపిస్తాను చూడండి. ఇక్కడ ఫుల్ రోడ్ ఉంది కదా, ఫుల్ రోడ్కి యాక్చువల్గా మనం వేరే ఏదైనా బైక్ చేస్తే కనుక హాఫ్ రోడ్ టర్న్ అయిపోయేది. బట్ ఇది చూసారా, హాఫ్ రోడ్ కన్నా కొంచెం ఎక్కువ తీసుకున్న స్పేస్ అనేది. సో మనం చిన్న చిన్న రోడ్స్లో కొంచెం టర్న్ చేయడం కొంచెం కష్టమని చెప్పొచ్చు. పల్సర్ 125 అయినా పల్సర్ 150 అయినా. అండ్ దీంట్లో USB ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు. సో ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అనే చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క కన్సోల్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. కన్సోల్ యొక్క విజిబిలిటీ అనేది అంతంత మాత్రం అయితే ఉంటుంది. మరి అంత ఎక్సలెంట్ అని చెప్పలేను, అలాగే మరి అంత వర్షన్ కూడా చెప్పలేం, కానీ ఓకే అయితే ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఈ కన్సోల్లో గేర్ పొజిషన్ ఇండికేటర్ అనేది మిస్ అవుతుంది. 125cc మిస్ చేస్తున్నారు, అలాగే 150cc కూడా మనకి మిస్ చేస్తున్నారు. సో ఇది తీసుకొచ్చింటే బాగుంటుందని చెప్పేసి నాకైతే అనిపించింది. అలాగే నెక్స్ట్ ఈ బైక్ యొక్క టైర్స్ అండ్ వీల్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా మనకి కొంచెం సన్న టైర్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే ఇది మనకి 125cc వెహికల్ కాబట్టి మనకి కొంచెం సన్న టైర్స్ అయితే ఉంటాయి అనమాట. మీరు కొంచెం టాప్ స్పీడ్లో వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం చూసుకుని వెళ్తే బెటర్ అనేది నా ఒపీనియన్. అండ్ కార్నర్ చేసినప్పుడు కూడా మనకి కొంచెం చూసుకుని వెళ్తే బెటర్ అనేది నా ఒపీనియన్. అండ్ ఇక ఓవరాల్గా మనం ఈ బైక్ ఎవరు తీసుకుంటే బాగుంటుంది అనే విషయాల గురించి మాట్లాడుకుంటే, సో ముఖ్యంగా ఈ బైక్ యొక్క ఆన్ రోడ్ అనేది అప్రాక్సిమేట్లీ 1,17,000 రూపీస్ వరకు అయితే ఉంది. సో ఆ ప్రైస్ బ్రాకెట్లో మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ బైక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక పల్సర్ అంటే ఒక ఐకానిక్ బైక్ కాబట్టి సో లుక్స్ పరంగా మనకి ది బెస్ట్ ఇది ఇస్తుంది. ఎవరైతే 150cc సెగ్మెంట్ బైక్కి అంటే 1,40,000 వరకు అయితే ఉంటుంది కదా, 1,35,000 1,40,000 వరకు అయితే ఉంటుంది కదా 150cc వెహికల్ అనేది. సో అంత బడ్జెట్ బట్టలు అనుకున్నప్పుడు మీరు 1,15,000 రూపీస్కి మీరు ఖచ్చితంగా ఈ బైక్ కన్సిడర్ చేయొచ్చు. లుక్స్ పరంగా కానీ, అలాగే మనకి సిట్టింగ్ కంఫర్ట్ కానీ, లేదంటే బ్రేకింగ్ పరంగా కానీ, అలాగే సస్పెన్షన్ డిపార్ట్మెంట్లో కానీ ఓవరాల్గా మనకి అన్నింటిలో కూడా మనకి బెస్ట్ అయితే ఉంటుంది. బట్ ఏంటంటే కన్సోల్ అనేది కొంచెం డల్గా అయితే ఉంటుంది అనమాట. అలాగే దాంట్లో గేర్ పొజిషన్ ఇండికేటర్ అయితే మిస్ అవుతుంది. సో ఇవైతే మిస్ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే హెడ్ లైట్ అనేది మనకి ఎల్ఈడికి అప్డేట్ చేశారు కాబట్టి ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ మనం చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ హ్యాండ్ బార్ కంఫర్ట్ బాగుంటుంది, బ్రేకింగ్ బయట బాగుంటుంది, సస్పెన్షన్
సస్పెన్షన్ బాగుంటుంది. సో ఓవరాల్గా ఎవరైతే 1,17,000 బడ్జెట్లో పల్సర్ లవర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ బైక్ కన్సిడర్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఓవరాల్గా ఈ బైక్ కంప్లీట్ నా వాక్ ఆన్ రివ్యూ అవుతుంది అనమాట. నెక్స్ట్ వీడియోలో మనం 220F ఉంది, అలాగే ఇంకా 150 ట్విన్ డిస్క్ స్టాండర్డ్ ఇవన్నీ ఉన్నాయి, అలాగే N160 ఇవన్నీ ఉన్నాయి. సో వాటి రెండు కూడా మనం కంప్లీట్గా రైడ్ చేద్దాం. వాక్ ఆన్ రివ్యూస్ కూడా మన ఛానల్ అప్లోడ్ చేస్తాను. మీరు ఆ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ అనేది యాక్టివ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.